దగ్గర చూశాను కానీ పరోక్షంగా చాలా పరిచయం ఉంది. ఫోన్లో చాలా సుదీర్ఘమైన ఫోన్ సంభాషణలు నడిచాయి. అన్నతార పత్రిక నిర్వహణ పనులతో భాగంగా కరుణాకర్ గారు ఆయన చాలా ఇష్టంగా చేసిన పని బొమ్మలు వేయడం. ఆ బొమ్మలు వేయడానికి రచనలన్నీ ముందే చదివి ఆ బొమ్మలు పంపించేటప్పుడు దాని మీద అభిప్రాయాలు కూడా పంచుకునేవారు. ప్రతి కథ మీద తాజా సంచిక అన్నతార కథల ప్రత్యేక సంచిక మేము తీసుకొస్తున్నప్పుడు పోయిన సంచిక 2021లో మేము విడుదల చేసాం. ప్రతి కథకి ఆయన బొమ్మ ఉంది. ఆ సంచిక తేవడము ఆ సందర్భంగా జరిగిన చర్చలు అవన్నీ నాకు గుర్తొచ్చాయి. కరుణాకర్ గారిని గుర్తు చేసుకునే చాలా సందర్భాలు ఉన్నాయి. మొదటిసారి ఆయన ఒక మెసెంజర్లో ఒక చిన్న మెసేజ్ పెట్టి నాతో మాట్లాడారు. సాయిబాబా కేసు గురించి నాకు తెలుసుకోవాలన్న వివరాలు కావాలి అని ఆయన మెసేజ్ పెట్టారు. దాని గురించి నేను కొన్ని ఆర్టికల్స్ పంపిస్తే ఆయన కొద్ది రోజుల్లోనే ఒక 1 minute వీడియో తయారు చేశారు. షార్ట్ వీడియో ఒకటి, ఒక్క నిమిషం వీడియో. మీ అందరి స్వేచ్ఛ గురించి నేను మాట్లాడుతున్నాను, నేను పట్టించుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నా స్వేచ్ఛని వాళ్ళు భరించారు అని అర్థం. ఒక యానిమేటెడ్ వీడియో అద్భుతంగా తయారు చేశారు. అది కరుణాకర్ గారితో అది మొదటి సంభాషణ. ఆయన ఆ సందర్భంగా ఆ కేసు వివరాలు ఫాలో అవుతూ చాలా దగ్గరగా ఫీల్ అయ్యారు. బహుశా తన శారీరక స్థితి కూడా పోల్చుకుంటూ ఆ నిర్బంధంలో ఆయన ఎట్లా ఉండేవాడని చాలాసార్లు మాట్లాడేవాడు. కవిత్వం, సాయిబాబా రాసిన కవిత్వం అనువాదం చేయడం, ఆ తర్వాత ఆయనే కవిత్వం రూపంలో, బొమ్మల రూపంలో ప్రభుత్వ నిర్బంధం మీద ఇందాక వేణుగోపాల్ గారు చెప్పారు, స్టాండ్ మీద ఆయన వేసిన కాదు ఇంకా కంటిన్యూ అవుతూ వచ్చింది. చాలా సందర్భాల్లో ఆయన స్పందనల్ని నేను గమనిస్తూ మాట్లాడుతూ చేస్తూ అట్లా అర్థాంతరంగా 3 ఏళ్ల క్రితం నేను ఆ వార్త వినవలసి వచ్చింది. నమ్మలేకపోయాను. ఆయన గురించి తెలుసుకునే కొద్దీ అసలు ఇన్ని హృదయాలకి కేంద్రంగా ఒక మనిషి, ఇన్ని సున్నితమైన హృదయాలకి కేంద్రంగా ఒక మనిషి ఎట్లా పనిచేయగలిగారు, ఎట్లా ఇంతమందిని కలిగించగలిగారు, ఇంతమంది మిత్రులను ఎట్లా సంపాదించుకోగలిగారు, ఇన్ని ఉద్యమాలకు ఎట్లా స్పందించగలిగారు ఆయన నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రతి అడుగు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఉదయం ఝాన్సీ గారు ఒక మాట అన్నారు. ఆయన కదలకుండా ఒక చోట కూర్చున్నట్టే అనిపిస్తుంది, కానీ ఆయన కదలకుండా ఒక చోట కూర్చొని మా దగ్గరికి ప్రపంచాన్ని తీసుకొని వస్తారు, ప్రపంచాన్ని మాకు పరిచయం చేస్తారు అని. అట్లా ఆ ప్రపంచాన్ని చూసి గమనించి ఆయనతో పంచుకొని భావోద్వేగాల్లో, ప్రేమలో, అన్నింటిలో భాగమైన మిత్రులతో ఈరోజు మాట్లాడటం చాలా ఉద్వేగభరితంగా ఉంది. ఈరోజు మాట్లాడడానికి మీరు ఏదైనా టాపిక్ ఎంచుకోండి అని నాకే ఈసారి ఎంపికకు అవకాశం ఇచ్చారు. నేను పర్యావరణం అన్నాను. తర్వాత తెలిసింది ఏంటంటే కరుణాకర్ గారికి చాలా ఇష్టమైన టాపిక్ పర్యావరణం. ఇట్లా ఇది యాక్సిడెంటల్గా ఇలా చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు భావాలు కలవడం మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా ఆయన ఆలోచించిన చాలా మంది పంచుకున్న ఒక అంశం గురించి నేను మాట్లాడుతున్నాను అని అనిపిస్తే కూడా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. అయితే ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి? జనరల్గా పర్యావరణం గురించిన చర్చ అకాడమిక్ పరిధిలోనే ఉంటుంది. దాని మీద పరిశోధన చేసేవాళ్ళు, సైన్స్ విద్యార్థులు లేదా స్కూలు, కాలేజ్ స్టూడెంట్స్ ఎన్విరాన్మెంట్ గురించి చదువుకుంటూ ఉంటారు. ఇది ఒక సామాజిక అంశంగా లేదా ఒక సామాజిక సంక్షోభంగా పట్టించుకొని చర్చించిన సందర్భాలు చాలా తక్కువ. వాతావరణం కూడా మన దగ్గర లేదు. కానీ ఒకవైపు పర్యావరణ సంక్షోభం చాలా తీవ్రంగా ఉంది. అయితే నేను ఇప్పుడు మీతో మాట్లాడబోయే 1 గంట కానీ 40 నిమిషాలు కానీ పర్యావరణ సంక్షోభం అనేది మామూలుగా
గ్లోబల్ స్థాయిలో మాట్లాడుతుంటారు. అంటే భూమి వేడెక్కుతోంది, వాతావరణ మార్పులు ఎక్కువైతున్నాయి అనేసి ఇంకొక గ్లోబల్ ఫినామినాగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ప్రపంచమే ఒక అంచుకు చేరుకోబోతుందని మాట్లాడుతుంది. కానీ నేను నిర్దిష్టంగా భారతదేశంలో పర్యావరణ సంక్షోభం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దానికి కూడా కారణాలు ఉన్నాయి. మనము 2024 ప్రతి ఒక్కరూ అనుభవించుంటారు. 2024 వేసవి, 2023 కూడా. 2023 ఉష్ణోగ్రతలు హాటెస్ట్ టెంపరేచర్స్ అని అన్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి చరిత్రలోనే. 2024 వచ్చేసరికి తీవ్రమైన వడగాల్పులు. అసలు ఈ వడగాల్పుల వల్ల ఎంతమంది చనిపోయారు అనే దానికి లెక్కలు కూడా లేవు. మనము లెక్కలు అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి దానికి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంది. అంటే 40,000 మంది హీట్ స్ట్రోక్తో, వడగాల్పులతో చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు అని ఒక నివేదిక, ఒక మెడికల్ నివేదిక ఇచ్చింది. అట్లనే మరణాలు కూడా ఒక నెలలోనే, నెల 2 నెలలోనే 200 పైసలకు మరణాలు హీట్ వేవ్ ద్వారా సంభవించాయి. అది మాత్రమే కాదు, మనం ఒక దశాబ్ద కాలంగా గమనిస్తే విపరీతమైన ప్రకృతి వైపరీత్యం. నేను నిర్దిష్టంగా భారతదేశం గురించి దీన్ని కేంద్రీకరించుకొని ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నానంటే, మనం పూర్తిగా మనం పోల్చి చూసినా కూడా, అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాతావరణ మార్పులతో పోల్చి చూసినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ సంక్షోభాలు, వాటి ఫలితంగా వచ్చే విపత్తులను పోల్చి చూసినా అత్యధిక శాతం భారతదేశంలో నమోదవుతున్నాయి. దానికి కారణం ఏంటి? ప్రకృతి వైపరీత్యాలతో ఒక సంవత్సరంలోనే సుమారు 20-30 వేల మంది నిర్వాసితులు అవుతున్నారు, వేల సంఖ్యలో మరణాలకు చనిపోతున్నారని ఒక నివేదిక ఉంది. ఒక చిన్న సంఘటన, అంటే మనము మామూలుగా రోజు పేపర్లో చదువుకుంటాం, కానీ ఇవన్నీ ఒక దగ్గరికి తీసుకొని వస్తే భయం వేస్తుంది. 2023 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు దాదాపు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఒక తీవ్రమైన వాతావరణ సంఘటన జరగని రోజు లేదు. దాదాపు ప్రతిరోజు, అంటే ఒకరోజు అత్యధిక ఉష్ణోగ్రత వల్ల మనుషులు చచ్చిపోతుంటారు, ఒకరోజు వరద, ఒకరోజు కొండ చర్యలు విరిగిపడతాయి, ఇంకెక్కడో భూకంపం వస్తుంది, ఇంకెక్కడో తుఫాను వస్తుంది, ఇంకెక్కడో తీవ్రమైన గాలులు, ఇంకెక్కడో ఒక డ్యామ్ పెరుగుతుంది. ఇట్లా దాదాపు ప్రతిరోజు ఇట్లాంటి సంఘటనలు నమోదయ్యాయి అని పత్రికలు రాశాయి. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అని రాశాయి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే ఒక సంస్థ ఉంది. వాళ్ళు పర్యావరణం, సైన్స్ సంబంధించిన పరిశోధనలు చేస్తున్నారు. నేను ఇప్పుడు చెప్పిన టైం పీరియడ్లో 2023 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 2,923 మంది చనిపోయారు, 80,000 మంది నిర్వాసితులు అయ్యారని ఒక లెక్క. ఇది భారతదేశంలో మాత్రమే. అంటే ఈ సంక్షోభం చాలా సీరియస్గా ఒక దగ్గరికి వస్తున్న పరిస్థితి మనము గమనిస్తున్నాము. మనందరికీ ఒక సంఘటన గుర్తుంటుంటాయి. ఉత్తరాఖండ్లో ఒక సొరంగం కూలింది, అందులో 41 మంది చిక్కుకుపోయారు. దాని నుంచి వాళ్ళని చిక్కుకుపోయిన వాళ్ళని బయటికి తీయడానికి చాలా రోజులు టైం పట్టింది. ఈ మొత్తం అదంతా పత్రికలు కవర్ చేశాయి, రోజు కవర్ చేశాయి. ఎంత సాహసోపేతంగా ర్యాట్ హోల్ మైనర్స్ దానిలోకి దిగి ఆ మనుషుల్ని విడిపించారు. వాళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. ఒక వీరోచితంగా మేము వీళ్ళందరినీ కాపాడాము అని చెప్పుకున్నారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఆ 41 మంది చిక్కుకుపోయిన సంఘటన కన్నా ముందు ఆ సొరంగం, మొత్తం ఆ సొరంగ మార్గంలో కనీసం 20 సార్లు అది పాక్షికంగా పోయింది. ఇది ఎవరు మాట్లాడలేదు దీని గురించి. అంటే అక్కడ ఆ సొరంగం తవ్వడము చాలా ప్రమాదకరంగా ఉంది. హిమాలయ పర్వతాలు కనుక మనం చూస్తే, అంటే వాటిని శాస్త్రీయంగా విశ్లేషించిన వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, హిమాలయ పర్వతాలు మొత్తం భూభాగంలో ఏర్పడిన పర్వతాలు చాలా యంగెస్ట్ మౌంటైన్స్ అని చెప్తారు.
పర్వతాలు అన్నమాట. చాలా వరకు అందులో రాళ్ళు, చాలా రకాల రాళ్ళు మిశ్రమంగా ఉన్నాయి. అవి చాలా రాళ్ళు ఇంకా ఏర్పడే దశలో ఉన్నాయి, మెత్తగా ఉంటాయి, కూలిపోయేటట్లు ఉంటాయి, ఊరికే విరిగిపోతాయి అన్నమాట. అలాంటి హిమాలయ పర్వతాల్లో మనము ఏ చొరవ తీసుకొని దాంట్లో ఒక రోడ్డు లేదా ఒక సొరంగం లేదా ఒక ప్రాజెక్టు ఇట్లాంటి వాతావరణం మీద ప్రభావం చూపే లేదా ఆ పర్వతం మీద బరువులు ఎక్కువ చేసే ఏ పని చేసినా కూడా చాలా ప్రమాదకరమని చాలా మంది సైంటిస్టులు చెప్తున్నారు. అయినప్పటికీ ఇటీవలి కాలంలో అంటే ఒక 10-15 ఏళ్లలో హిమాలయాల్లో జరిగినంత విధ్వంసం ఇంకెక్కడ జరగదు, బహుశా ప్రపంచంలోనే ఇంకెక్కడ జరగదు. కేవలం ఆ ప్రాంతంలో ఉండే ప్రకృతి వనరులని కొంతమంది పెట్టుబడిదారులకు అప్పగించడానికి ఎంత సీరియస్ రాజకీయ నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుందో ఒక ఉదాహరణ ఆర్టికల్ 370 రద్దు చేయడం. మనం చాలా మంది ఏమనుకుంటామంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళ లక్ష్యాల్లో భాగంగా అఖండ భారతదేశంలో వాళ్ళు చెప్పుకుంటారు కదా, వాళ్ళ లక్ష్యాల్లో భాగంగా కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి లేకుండా చేసి అది భారతదేశంలో భాగం చేస్తుంది అని అనుకుంటాం. కానీ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అక్కడ సీరియస్గా ప్రకృతి విధ్వంసం ఎట్లా జరుగుతుంది అని చెప్పడానికి లడాఖ్లో సోనం వాంగ్చుక్ అని ఒక పర్యావరణవేత్త 22 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. బహుశా భారతదేశంలోనే చాలా అరుదైన సంఘటన. ఒక పర్యావరణ కారణాన్ని ఒక దాన్ని చూపి ఇది చాలా లదాఖ్ చాలా ప్రమాదంలో పడిపోయింది, దీన్ని కాపాడాలి, లదాఖ్ పర్యావరణాన్ని, లదాఖ్ కొండల్ని, ప్రకృతి వనరుల్ని కాపాడాలి అని ఒక ఆయన 20 రోజుల పాటు దీక్ష చేశాడు. అది మీడియాలో మీరు చూస్తుంటారు. ఈ దీక్ష చేసిన లేదా అక్కడికి వచ్చిన చాలా మంది లక్షల్లో అందులో ఆ నిరసనలో పాల్గొన్నారు. చాలా మంది ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని సమర్థించారు. ఒక సందర్భంలో జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ఈ 3 ప్రాంతాలలో జమ్మూ కాశ్మీర్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, మమ్మల్ని పట్టించుకోవడం లేదు లేదా మేము నిర్లక్ష్యానికి గురవుతున్నామని లద్దాఖ్ వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. మీకు ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తాము లేదా మిమ్మల్ని 6వ షెడ్యూల్లో భాగం చేస్తాము, ప్రత్యేక రక్షణలు కల్పిస్తాము, ఇవన్నీ ప్రామిస్ చేసి ఆర్టికల్ 370 రద్దు చేయడానికి చాలా మంది దగ్గర నుంచి ఒక ఆమోదాన్ని తీసుకుంది ప్రభుత్వం. కానీ తీరా జరిగింది ఏంటంటే కాశ్మీర్ కాదు, జమ్మూ కాదు, లదాఖ్ 3 ప్రాంతాలు అయ్యాయి కదా. ఈ 3 ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్ అయిన తర్వాత అక్కడ విపరీతంగా పెట్టుబడిదారుల జోక్యం పెరిగిపోయింది. అక్కడ ప్రకృతిలో కొండల్ని పగలగొడుతున్నారు, సొరంగాలు తవ్వుతున్నారు, టూరిజం డెవలప్మెంట్ పేరుతో రకరకాల పనులు చేస్తున్నారు. కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన, ఐటీకి సంబంధించిన, టూరిజం, హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన పరిశ్రమలు అక్కడ రావడం కోసం వాళ్ళకి ఈ పరిశ్రమలు అన్నింటికీ కరెంట్ కావాలి. ఆ విద్యుత్ కోసం పెద్ద పెద్ద హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ కడుతున్నారు. అక్కడ ఈ పవర్ ప్రాజెక్ట్స్ చాలా సున్నితమైన ప్రదేశాల్లో కడుతున్నారు. చాలా ప్రమాదాలకు గురవుతున్నాయి ఈ హైడల్ పవర్ ప్రాజెక్ట్స్. అంటే హిమాలయ పర్వతాల్లో ప్రతి హైడల్ పవర్ ప్రాజెక్ట్ ఒక టైం బాంబ్ లాగా ఉంది. మనకు 2013లో చార్ధామ్ సంఘటన గుర్తుంటుంది. చాలా మంది అక్కడ సరిగ్గా 2013లో చాలా మంది చాలా చోట్ల నుంచి ఇక్కడ నుంచి కూడా పోయారు. ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా చాలా మంది యాత్ర పోయారు, చాలా మంది చిక్కుపోయారు. అక్కడ పెద్ద వరద వచ్చింది. ఆ పెద్ద వరద వచ్చినప్పుడు దానికి సరిగ్గా కొద్ది రోజుల్లోనే 2014 ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల ముందు ఒక పెద్ద ప్రచారం, అంటే మోడీ ప్రభుత్వం గుజరాత్ నుంచి చిక్కుకుపోయిన వాళ్ళని మేము నిరోజకంగా వినిపించామని ఒక ప్రచారం చేశాం. అక్కడ ప్రత్యేకంగా వాళ్ళ కోసం హెలికాప్టర్లు, కార్లు ఇట్లా పంపించి చాలా మందిని వాళ్ళు వినిపించారు. సరిగ్గా గుహ కూలిపోయినప్పుడు, సొరంగం కూలిపోయినప్పుడు మేము వాళ్ళందరినీ ఎట్లా వినిపించాలని ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు అధికారులకు రాకముందు కూడా అట్లాంటి ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ సందర్భంలో ప్రతిసారి ప్రకృతి వైపరీత్యం జరుగుతున్నప్పుడు మనము ఆ జరిగిన సంఘటన తర్వాత మనుషులు వాళ్ళకి, నివాసితులైన వాళ్ళకి లేదా ఆ ప్రమాదంలో చిక్కుకుపోయిన వాళ్ళకి, ఆస్తి నష్టం జరిగిన వాళ్ళకి, వీళ్ళందరికీ మనము ఎట్లా వాళ్ళని కాపాడుతాము, ఎట్లా వాళ్ళని రక్షిస్తాము అనే దాని చుట్టూ ఆలోచన జరుగుతుంటాయి. కానీ అసలు ఈ వైపరీత్యం రావడానికి కారణం ఏంటి అనేదాన్ని అసలు చర్చ ఉండదు. చేయాల్సిన విధ్వంసం అంతా చేసి ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంటే చాలా సులభంగా
చెప్పుకుంటూ ఉంది. మనం కూడా చాలా మందిని అట్లాగే ఆలోచిస్తూ ఉంటాం. ఈ విధ్వంసానికి వెనక కారణం ఏంటి అనే దాని గురించి మనం పెద్దగా పట్టించుకోం. ఈ ప్రకృతి వైపరీత్యాల వైపు నుంచి చూసినా ఈ మధ్య కాలంలో విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, ఒక సంవత్సరం తుఫాను, ఒక సంవత్సరం వరదలు వస్తే ఒక సంవత్సరం కరువు వస్తుంది. 2023 ఇక్కడ ఏపీలో చాలా వరకు, తెలంగాణలో కూడా చాలా వరకు కరువు. 70% భారతదేశంలో అంతా 70% కరువు వచ్చింది అని కూడా గణాంకాలు చెప్తున్నాయి. 23లో కరువు, 24లో ఆ కరువు తర్వాత ప్రభావం వల్ల విపరీతమైన వడగాలు. అంతకు ముందు 2018 నుంచి వరుసగా మనం తుఫాన్లు చూసాం. ముఖ్యంగా కేరళ, తమిళనాడు ప్రాంతంలో వరదలు తుఫాన్లు చూసాం. అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమైన ప్రకృతి వైపరీత్యం సంభవిస్తుంది. దీని వెనక ఏం పనిచేస్తుంది, దీని వెనక కారణం ఏంటి? ఇది ప్రకృతి సహజంగా వచ్చేదేనా? ప్రకృతి సహజంగా వచ్చేది అనడం ఒక రకమైన వాదన. ఇంకొకటి ఏంటంటే, రోజు రోజుకి పర్యావరణంలో లేదా ప్రకృతిలో మానవ ప్రమేయం పెరిగిపోతుంది. మనుషులు స్వార్థపరులుగా తయారవుతున్నారు. కాబట్టి పర్యావరణ నాశనం కాకుండా ఏమైంది అంటే, మామూలుగా మా ఊళ్ళో మాట్లాడుకుంటున్నారు, పాపం పెరిగిపోతుంది రోజు రోజుకి. అందుకే ఎండ పెరిగిపోయి కరువులు వచ్చి జనాలు పిట్టల్లాగా రాలిపోతున్నారు. స్వార్థం పెరిగిపోతుంది, పాపం పెరిగిపోతుంది. అక్కడ నుంచి అకాడమిక్స్లో అంటే స్కూల్లో కాలేజీలో పాఠాల దగ్గర నుంచి రీసెర్చ్ వరకు, పరిశోధన వరకు ఈ ప్రకృతి వైపరీత్యానికి కారణం ఏంటి అన్నప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారంటే, మానవ ప్రమేయం వల్ల, మనిషి స్వార్థం వల్ల ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. మనుషులు స్వార్థపరులుగా తయారయ్యారు, అందువల్ల ప్రకృతి వైపరీత్యాలు. అంటే సహజంగానే మనిషికి ప్రకృతిని కొలగొట్టాలనే ఒక స్వార్థం ఉంటుంది, కాబట్టి తప్పదు అని మాట్లాడుకుంటున్నారు. ఈ రెండు కూడా పాపం పెరిగిపోయింది కాబట్టి ఇట్లా చచ్చిపోతున్నారు జనాలు అనడం, లేదా మనుషుల స్వార్థం పెరిగిపోతుంది కాబట్టి ప్రకృతి ధ్వంసమైపోతుంది అనే ఈ రెండింటికి పెద్ద తేడా ఏంటి? కానీ మనుషుల స్వార్థం పెరిగిపోతుంది అందుకని ప్రకృతి ధ్వంసం అవుతుంది అన్నప్పుడు, మనుషులు అంటే ఎవరు, మనం ఏ మనుషుల గురించి మాట్లాడుతున్నాము? నిన్నగా మొన్న అంబానీ వాళ్ళ ఇంట్లో పెళ్లి చూసాం. అంబానీ వాళ్ళ ఇంట్లో పెళ్లి జరగడానికి, మన ఇళ్లలో పెళ్లి జరగడానికి తేడా ఏమి లేదా? చాలా ఇంట్రెస్టింగ్ చర్చలు జరిగినాయి. నాకు ఆ చర్చలు చూసినప్పుడు చాలా భయం వేసింది. ఆ పెళ్లి సందర్భంలో జరిగిన చర్చలు, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టుకుంటాడు, మీరు అసూయ పడుతున్నారు దాన్ని చూసి అని కూడా మాట్లాడారు. వాళ్ళ ఇది డబ్బులు ఉంటున్నాయి కాబట్టి ఖర్చు పెట్టడం మాత్రమే కాదు. అక్కడ అంబానీ దోపిడీ ఇదంతా కాసేపు పక్కన పెట్టడం, కాసేపు పర్యావరణం ఆ వైపు నుంచి మాత్రమే ఆలోచన. ఈ ప్రకృతి వనరులు ఇవి మనుషులందరికీ సంబంధించినవి కాదా? వాడు 27 అంతస్తుల యాంటెల్లాను, ఎన్ని అంతస్తులు నాకు గుర్తుండు, అది కట్టుకున్నాడు. నలుగురు ఉంటారు ఆ కుటుంబ సభ్యులు. వాళ్ళు అంత పెద్ద బిల్డింగ్ కట్టారు. ఇంత పెద్ద బిల్డింగ్కి కరెంట్ అవసరమైంది, ఇంత పెద్ద బిల్డింగ్కి నీళ్ళు అవసరమైంది. హెలిప్యాడ్ దగ్గర నుంచి చాలా సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. కరెంటు అంత విద్యుత్ వాడు ఉపయోగిస్తున్నాడు అంటే ఆ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు ఉపయోగించే వనరులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? బొగ్గు మండిస్తే కరెంట్ వస్తుంది. ఈరోజు భారతదేశంలో చాలా వరకు విద్యుత్ శక్తి బొగ్గు ద్వారానే వస్తుంది. బొగ్గు మండించే కరెంటు ఉత్పత్తి చేస్తుంది. ఇట్లా ఉత్పత్తి అయ్యే విద్యుత్ శక్తి మీద లేదా బొగ్గు మీదైనా విద్యుత్ శక్తి మీదైనా ఎవరికి అధికారం ఉంటుంది అని అంటున్నప్పుడు, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు నేను కొల్లగొడతాను, నా చేతిలో శక్తి ఉంది కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు కొల్లగొడతాను అంటే, రేపు తిరిగి చూసుకుంటే ఆ ప్రకృతి వనరు లేకుండా పోతుంది. చాలా మంది ఏమంటుంటారంటే, మన రిసోర్సెస్ అన్ని అయిపోతున్నాయి, ఇంకా 50 ఏళ్ళు అయిపోతాయి, 100 ఏళ్ళు అయిపోతాయి. ఎందుకు అయిపోతున్నాయి అంటే, మనుషుల్లో స్వార్థం పెరిగిపోతుంది, వినియోగదారు సంస్కృతి పెరిగిపోతుంది. ఒకరికేమో కనీసం అంటే ఈ మధ్య రుచికొండ మీద జరిగిన చర్చలో కూడా ఎంత పెద్ద ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి కట్టాడు అని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అంత ప్యాలెస్ కట్టుకొని పేదలకు ఇంటి ఇచ్చేటప్పుడు 1.5 సెంట్ ఇచ్చాడు. మనుషులు ఉండడానికి, కుటుంబం ఉండడానికి 1 సెంట్ సరిపోదా? మా దగ్గర వైసీపీ వాళ్ళంతా, జగన్ అభిమానులంతా ఈ చర్చ 1.5 సెంట్లో మనుషులు ఉండలేరా? ఎందుకు ఉండలేరు? మీరు భలే మాట్లాడతారే. అంటే అక్కడ వినియోగం దగ్గర నుంచి కొలగొట్టడం
ప్రకృతి వినియోగమే. ప్రకృతి వినియోగం తప్ప వేరే ఏది కాదు. కాబట్టి మన ఉత్పత్తితో నేరుగా ప్రకృతి ముడిపడి ఉంటుంది. ఈరోజు మనం వాతావరణ మార్పుల గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ప్రకృతిలో ఏ మార్పులు జరగకుండా ఎప్పుడు భూమి ఏర్పడినప్పటి నుంచి, ఈ భూమి మీద జీవి ఏర్పడినప్పటి నుంచి మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఈ మార్పులు జరగడానికి పరస్పరం అనేక కారణాలు ఉంటాయి. అంటే ఒకదాని మీద ఒకటి పరస్పరం పనిచేస్తూ ఉంటాయి. మొట్టమొదట భూమి మీద జీవి ఏర్పడినప్పుడు ఆక్సిజన్ లేదు. జీవులు ఏర్పడే క్రమంలోనే అవే ఆక్సిజన్ విడుదల చేశాయి. అంటే ముందు జీవులు వచ్చాయి, తర్వాత ఆక్సిజన్ వచ్చింది, తర్వాత పర్యావరణం వచ్చింది, తర్వాత మనం మాట్లాడుకునే వాతావరణం వచ్చింది. ఈ వాతావరణం రావడానికి భూమిలో కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత వచ్చిన జీవులు కారణం. ఇవి చాలా పరిణామాలు చెందిన తర్వాతే మనిషి లేదా మానవ సమాజం ఏర్పడింది. ముందు మనుషులు వచ్చారు, తర్వాత మానవ సమాజం వచ్చింది. మానవ సమాజం ఏర్పడడానికి ముందు కూడా మనుషులకి ప్రకృతికి మధ్య ఒక ఇంటరాక్షన్ ఉంది. అంటే మనుషులు తమ శ్రమతో, తమ ఆలోచనతో ప్రకృతితో ఇంటరాక్ట్ అయ్యారు, ప్రకృతితో సంబంధాన్ని కొనసాగించారు. మనుషులు ప్రకృతితో సంబంధంలో ఉండడానికి, వేరే జీవులు ప్రకృతితో సంబంధంలో ఉండడానికి చాలా తేడా ఉంది. అంటే ఇక్కడ రెండు రకాల వాదనలు ఉన్నాయి. ఒకటి మనిషి పర్యావరణం అని మాట్లాడుకోవడం, మనుషులు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నారు, మనుషులు ప్రకృతిని అంతా నాశనం చేస్తున్నారు. అయితే మనిషి ఎక్కడో ఉండి పర్యావరణాన్ని నాశనం చేయడం లేదు, మనిషి ఎక్కడో ఉండి భూమిని నాశనం చేయడం లేదు. మనుషులు భూమిలోనే ఉన్నారు, భూమిని నాశనం చేస్తున్నారు. లేదా మనుషులు ఎక్కడ ఏ వాతావరణంలో అయితే ఉన్నారో వాళ్ళ సమయంతో వాళ్ళు చేస్తున్న చర్యల వల్ల పర్యావరణం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, మారుతుంది. ఈ జోక్యం, ఈ పర్యావరణ, ఈ ప్రకృతితో ఇంటరాక్షన్ అనేది ప్రతి జీవికి ఉంటుంది. ప్రతి జీవికి పుట్టుక, తర్వాత పెరుగుదల, తర్వాత చావు ఉంటుంది. అది పెరిగే క్రమంలో ప్రకృతి నుంచి ఆహారం తీసుకుంటుంది, తీసుకున్న ఆహారం విసర్జిస్తారు, అది ప్రకృతిలో కలిసిపోతుంది. చచ్చిపోయిన తర్వాత ప్రకృతిలో కలిసిపోతుంది, మొత్తం ఇవన్నీ కూడా ప్రకృతిలో కలిసిపోతుంది. ఈ మొత్తం క్రమంలో తన జ్ఞానంతో, తన శ్రమతో పర్యావరణ సూత్రాలు, ప్రకృతి సూత్రాలను అర్థం చేసుకొని తనకు కావలసినట్టుగా ప్రకృతిని మార్చగలిగింది. ఈ మనుషులు తమ శ్రమతో, జ్ఞానంతో ప్రకృతితో ఇంటరాక్షన్లోకి వచ్చే ప్రాసెస్లోనే ఒక మానవ సమాజం ఏర్పడింది. మానవ సమాజం ఏర్పడే క్రమంలో మనుషులు పర్యావరణంతో వ్యవహరించే క్రమంలో మనుషులంతా స్వార్థపరులు అని మనం అనగలమా? జంతువులను మంచిగా చేసుకొని, జంతువుల బాధ వండుకొని, జంతువుల మాంసం తిని మనం సమాజం పరిణామం చెందుతూ వచ్చింది. వ్యవసాయం చేయడం ప్రారంభించాము, సమాజం మారుతూ వచ్చింది. ఒక వ్యవసాయం చేయాలంటే, పొలం దున్నాలంటే భూమిని చదువు చేయాలి. భూమిని చదువు చేసేటప్పుడు చాలా అక్కడ ఆల్రెడీ ఉన్న మొక్కలన్నింటినీ తీసేయాల్సి ఉంటుంది. తీసేసి విత్తనాలు దొరికితే ఒకే రకమైన పంట పండించాలి. ఒకే రకమైన పంట పండించడం అనేది అక్కడ ఉన్న ప్రకృతి వైవిధ్యాన్ని ధ్వంసం చేయడం. మరి మనుషులు వ్యవసాయం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు అని మనం మాట్లాడాలమ్మా. మానవ పరిణామ క్రమంలో ఒక మనిషి ఒక విధ్వంసకర శక్తిగా ఎప్పుడు పరిగణించారు అనేది మనం ఆలోచిస్తే దీనికి రాజకీయ ఆర్థిక మూలాలు ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. నేను మళ్ళీ భారతదేశంలో పర్యావరణం దగ్గరికి వస్తాను. నార్త్ నుంచి సౌత్, ఉత్తరాల నుంచి దక్షిణాలు దాకా చాలా విభిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండే దేశం. ఇంతకుముందు వేరు వేరు సామ్రాజ్యాలుగా ఉండేదంతా భారతదేశం అయ్యిందనుకోండి. అయినా ఇప్పుడు మనం అంతా మన భారతదేశం అని అనుకుంటున్నదంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, ఇప్పుడు నార్త్ ఈస్ట్ దాకా విభిన్నమైన పర్యావరణ పరిస్థితులు ఉన్నాయి. ఈ భిన్నమైన పర్యావరణ పరిస్థితులలో, ఈ భౌగోళిక వైవిధ్యంలో చాలా అద్భుతమైన ప్రకృతి సంపద భారతదేశంలో ఉంది. ప్రపంచంలో ఇంకెక్కడా లేని ప్రకృతి సంపద భారతదేశంలో ఉంది. ఈ సంపద కోసమే చాలా దేశాల నుండి భారతదేశానికి దండయాత్ర చేస్తారు. మన మిరియాలు జిల్లాల కోసం కూడా ఇక్కడికి దండయాత్రకు వచ్చిన చరిత్ర మనకు తెలుసు. ఇక్కడ బంగారం కోసం, రకరకాల పనుల కోసం. అంటే ఎప్పుడైతే పెట్టుబడిదారు సమాజం పుట్టిందో, వ్యాపారం మొదలైందో, దేశాలు దాటి, సరిహద్దులు దాటి వేరే దేశానికి పోయి వ్యాపారం చేయడం మొదలైందో,
ఎప్పుడైతే సంపదల్ని పెంచుకుంటూ సంపద అంతా ఒక దగ్గర తీసుకొని వచ్చి భూభాగాన్ని ఆక్రమించడం మొదలైందో అప్పటి నుంచి ప్రకృతి వనరుల్ని మొదలవడం మొదలైంది. ఈ కీలకమైన పరిణామం పెట్టుబడిదారి సమాజం రావడంతో మొదలైంది. కాబట్టి మనిషికి ప్రకృతికి మధ్య అంటే మనిషికి ఎంత అవసరం ఉంటే ప్రకృతి నుంచి అంత తీసుకోవడం, ఎంత అవసరం అనే దానికి నిజానికి మాట్లాడుతుంది ఎంత అవసరం అని చెప్పేదానికి లిమిట్ ఉండదు అని అంటారు. మన ఆదిమ సమాజం లాగే లేవు, మనం చాలా దశలు మారుతూ మనం చాలా నాగరికలు సంతరించుకున్నాం. ఈ నాగరికలు సంతరించుకోవడానికి కూడా మనం ఇందాక చెప్పినట్టుగా ఈ ఉత్పత్తి మొత్తం పర్యావరణాన్ని వినియోగించుకుంటూ ఈ ప్రకృతికి సంబంధించిన సూత్రాలను అర్థం చేసుకుంటూ మనము మన వస్తు ఉత్పత్తి పెంచుకుంటూ వచ్చినాము, నాగరికత పెంచుకుంటూ వచ్చాము. అయితే ఇది ఒక దశకి పోయిన తర్వాత మనుషులే బతకలేని ఒక స్థితి రావడానికి, కూర్చున్న చెట్టునే నరుక్కునే ఒక స్థితి రావడానికి చరిత్రలో మలుపు ఎక్కడ జరిగింది అంటే పెట్టుబడిదారి సమాజం పుట్టడం, పెట్టుబడి పుట్టి పెరిగి విస్తరించడం. మనము మొత్తం ప్రపంచ చరిత్ర అంతా చూడనక్కర్లేదు, మన భారతదేశ చరిత్ర చూస్తేనే మనకు అర్థం. అంటే వలస పాలన నుంచి పోర్చుగీసు, స్పెయిన్, ఫ్రెంచ్, డచ్ రకరకాల ప్రాంతాల నుంచి భారతదేశానికి వచ్చి చివరికి బ్రిటిష్ వాళ్ళు దీని మీద ఆధిపత్యం సంపాదించుకొని వనరులు కొల్లగొట్టిన దశ నుంచి ఇప్పటిదాకా మనం చూస్తే భారతదేశం వలసలో ఉన్నప్పుడు జరిగిందంతా ఇక్కడ శ్రమని, ఇక్కడ ప్రకృతి వనరులని కొల్లగొట్టడం. పరోక్ష వలస అయిన తర్వాత కూడా అది కొనసాగుతుంది. ఇక్కడి శ్రమని, ఇక్కడి వనరులని కొల్లగొడుతూ కొన్ని మల్టీనేషనల్ సంస్థలు, కొంతమంది దళారి పెట్టుబడిదారుల చేతుల్లోకి ఈ సంపద అంతా కేంద్రీకృతమయ్యే క్రమం మనం అంటే పర్యావరణ విధ్వంసానికి రాజకీయ ఆర్థిక మూలాలు ఎట్లా ఉంటాయో భారతదేశానికి చూస్తే ఒక కేస్ స్టడీగా ఉంటుంది. అంతకుముందు వచ్చిన కరువు తుఫానుది, భారతదేశం వలసగా మారక ముందు వచ్చిన కరువు తుఫానుది, వలసగా మారిన తర్వాత వచ్చిన కరువు తుఫానుది, గ్లోబలైజేషన్ జరిగిన తర్వాత వచ్చిన ప్రకృతి వైపరీత్యాలు మనము వేరు చేసుకుంటూ రావచ్చు. డేటా చూస్తే మనకు అర్థం. అయితే ఇక్కడ మనకు ఇంకొక విషయం కూడా ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఫినామినా ఉంది కదా, ప్రపంచవ్యాప్తంగా ఉండే ఫినామినాలో నేను ముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్తున్నాను. చాలా తీరిగ్గా మాట్లాడుకోవాల్సిన అంశం ఇది. ఎందుకంటే పర్యావరణం అనగానే మనం చాలా అకాడమిక్ విషయాలే మన దృష్టికి వస్తూ ఉంటాయి, మనం చదివినవి మీడియాలో వస్తున్నాయి కూడా. పర్యావరణాన్ని పరిరక్షించడం అంటే చెట్లు నాటడము అనే దగ్గర నుంచి ఇది చాలా ఏమంటారు ఈ వ్యవస్థతో, ఈ రాజకీయ ఆర్థిక వ్యవహారాలతో సంబంధం లేని విషయంగా మనం దాన్ని చూస్తూ ఉంటాం. ఇట్లా రాజకీయ ఆర్థిక పరిణామ క్రమంలో ప్రకృతి విధ్వంసం ఎట్లా జరుగుతుంది మనం గమనిస్తే కనుక భారతదేశం ఒక కేస్ స్టడీ అవుతుంది. పెట్టుబడిదారి సామ్రాజ్యవాదం ఒక దశ తీసుకున్న తర్వాత, అంటే భూగోళంలో ఉండే అన్ని దేశాలు, చాలా దేశాలను ఆక్రమించుకొని సామ్రాజ్యవాద దేశాలు మార్కెట్లు పంచుకొని కొల్లగొట్టడం ప్రారంభించిన తర్వాత ఒక దశలో స్వాతంత్ర పోరాటాలు జరిగి దేశాలన్నీ స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత ఎవరి దేశం మీద వాళ్ళదే హక్కు లేదా వాళ్ళదే అధికారం అని అంటే సారాంశంలో ఏంటంటే ఈ దేశం మీద ఈ దేశస్తులదే అధికారం అని అన్నప్పుడు ఈ దేశ వనరుల మీద, ఈ దేశ ప్రజల మీద, ఈ దేశ వాసులదే పెత్తనం ఉండాలి, మా వనరుల మీద మాకే అధికారం ఉండాలి, మా ప్రజల్ని మేమే లేదా మమ్మల్ని మేమే పరిపాలించాలి. సారాంశంలో ఇది ఏ ఉద్యమం అంటే ప్రాంతీయ ఉద్యమం వచ్చినా, జాతీయ ఉద్యమం వచ్చినా సారాంశంలో ఏంటంటే మా వనరుల మీద మాకే అధికారం ఉండాలి లేదా మమ్మల్ని మేమే పరిపాలించుకోవాలి. ఇది సామ్రాజ్యవాదం ఒక దశ. వలసలు సాధ్యం కానప్పుడు, ఇక వలసలు చేసుకొని పరిపాలించడం సాధ్యం కానప్పుడు నేరుగా ఒక దేశంలోకి వెళ్ళిపోయి పరిపాలన చేయాల్సిన అవసరం లేదు, మార్కెట్ల ద్వారా కొలగొట్టచ్చు. అంటే ఒక అమెరికన్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ లేదా వాళ్ళు ఆ కంపెనీకి అధిపతులంతా అమెరికాలో ఉంటూనే ఆ కంపెనీ బ్రాంచెస్ అన్ని చాలా దేశాల్లో ఉన్నాయి. ఇక్కడికి వచ్చి కొలగొట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడి నుంచైనా కొలగొట్టచ్చు. అట్లా ఒక దశలో పరోక్ష వలసలు అయిన తర్వాత వనరులు కొలగొట్టడం మాత్రమే
కాదు, మనము పర్యావరణ సంక్షోభంలో ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన వాతావరణ కాలుష్యం. వాతావరణ కాలుష్యానికి కారణం ఈ వనరులను వినియోగించుకునే క్రమంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు. ఒక ఫ్యాక్టరీలో ఉత్పత్తి జరిగేటప్పుడు వ్యర్థాలు విడుదలవుతుంది. ఈ వ్యర్థాలు విడుదల చేసే ఫ్యాక్టరీలు, ఈ వనరులు కొలవడం, వీటన్నిటికీ కొన్ని దేశాలని కేంద్రం చేసుకొని సామ్రాజ్యవాద మార్కెట్లు పరిపాలించడం మొదలుపెట్టారు. అంటే ఈరోజు మనం చూస్తే యురేనియం దగ్గర నుంచి బొగ్గు లేదా థర్మల్ పవర్ ప్రాజెక్టు దాకా కాలుష్యం విడుదల చేసే కంపెనీలు కానీ ఫ్యాక్టరీలు కానీ భారతదేశం లాంటి మూడో ప్రపంచ దేశాలలో ఉంటాయి. ఐటీ లాంటి సాఫిస్టికేటెడ్ కంపెనీలన్నీ బయట ఉంటాయి. అట్లా ఒక మార్కెట్ అని పంచుకునే క్రమంలో ఎక్కడైతే వనరులు ఎక్కువగా దొరుకుతాయో వాటిని యథేచ్ఛగా కొల్లగొట్టడం, దాన్ని సొంతం చేసుకున్న కంపెనీ మళ్ళీ దానికి సంబంధించిన బ్రాంచ్లు ఎక్కడ పెడతారంటే అట్లాంటి చోట్లనే పెడుతుంది, అక్కడ ఉత్పత్తి చేస్తుంది, వ్యర్థాలు కూడా అక్కడే పెడుతుంది. దీన్ని ఫెసిలిటేట్ చేయడానికి కూడా, దీన్ని సులభం చేయడానికి కూడా ఆ దేశాలలో ఉండే పరిపాలన ఇప్పుడు మొత్తం మనకి గ్లోబలైజేషన్ తర్వాత పాలక వర్గాలన్నీ మాట్లాడే భాష ఒకటే. వాడు ఆర్ఎస్ఎస్ అయినా ఇంకొకటైనా ఒకటే భాష మాట్లాడుతుంది. అదేంటంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగాలంటే మన దేశంలోకి పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు వస్తే ఉత్పత్తులు పెరిగితే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అట్లనే జీడిపి జనరేషన్ ఎక్కువైతుంది, ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుంది అని మాట్లాడుతుంది. ఈ పెట్టుబడులను ఆహ్వానించడానికి ఈ వచ్చే పెట్టుబడులని ఏంటంటే మనం గమనిస్తే కనుక ఇటీవల కాలంలో వచ్చే పెట్టుబడులు అన్నీ కూడా మైనింగ్ కంపెనీలు, చాలా వరకు మైనింగ్ కంపెనీలు, లేదా కాలుష్యాన్ని విడుదల చేసే ఫార్మా ఇండస్ట్రీస్ దగ్గర నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఇండస్ట్రీస్ దాకా ఇంకా అనేక రకాల ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూడో ప్రపంచ దేశాలలో కేంద్రీకృతమైనవి. దీన్ని ఫెసిలిటేట్ చేయడానికి అంటే భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ 83లో జరిగిన భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ సందర్భంగా చాలా చర్చ జరిగింది. ఒక ఫ్యాక్టరీ భారతదేశంలో పెట్టడానికి, అదే ఫ్యాక్టరీ అమెరికాలో పెట్టడానికి ఒక తేడా ఉంది. అదేంటంటే అమెరికాలో ఒక ఫ్యాక్టరీ పెడితే అది వాతావరణం అది పర్యావరణంతో, చుట్టుపక్కల పర్యావరణాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా, దానికి సంబంధించి చాలా రూల్స్ ఉంటాయి, చాలా నియమాలు ఉంటాయి. అంటే ఉత్పత్తి విధానం దగ్గర నుంచి అది ఎంత పొల్యూషన్ని విడుదల చేస్తుంది అనే దగ్గర నుంచి, అక్కడ వినియోగించాల్సిన టెక్నాలజీ దగ్గర నుంచి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ఉంటాయి. ఇండియాలో అట్లాంటి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాల్సిన అవసరం లేదు. చాలా నాసిరకం పరికరాలతో, అవుట్డేటెడ్ టెక్నాలజీతో ఇక్కడ ప్రొడక్షన్ చేయొచ్చు, చీప్గా ప్రొడక్షన్ చేయొచ్చు, చీప్ లేబర్ దొరుకుతుంది. ఇంకా చీప్గా ప్రొడక్షన్ చేసే ప్రాసెస్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఎల్జీ గ్యాస్ లీక్ రాదు. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే, భోపాల్ గ్యాస్ ఇలాగే యాక్సిడెంట్ జరిగితే నష్టపరిహారం కూడా చాలా తక్కువ. దాని గురించి విచారణ ఉండదు. 2 రోజులు ఒక కమిటీ వేస్తారు, 2 రోజులు మూసేస్తారు. అది చేసిన వాళ్ళకి శిక్ష కూడా ఉండదు, ఈజీగా వాళ్ళు తప్పించుకోవాలి. కాబట్టి పెట్టుబడులు పెట్టి ఇక్కడ లాభాలు సంపాదించే అవకాశం ఇలాంటి దేశాలు, చాలా రూల్స్గా రెగ్యులేషన్స్ ఉండే దేశాలు సాధ్యలేదు. అందుకని అంటే ఇలాంటి కండిషన్స్ అన్నింటికి ఒప్పుకొని మీకు అన్ని అవకాశాలు కల్పిస్తాము, మేము మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఫెసిలిటేట్ చేయడం అన్నారు. అంటే పై నుంచి కింది దాకా ఒక ఫైల్ కదలాలంటే చాలా దశాబ్దాలు అవసరం. ఒక కంపెనీ ఏర్పాటు చేయాలంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతుల దగ్గర నుంచి చాలా చాలా ఉంటాయి. ఇవన్నీ మీకు సులభతరం చేస్తాము అని ఈ పార్టీలన్నీ కూడా అగ్రిమెంట్ చేస్తుంది. అందులో భాగంగానే పర్యావరణ చట్టాలు అంత ముందు కూడా చాలా లూజ్గా ఉన్నా కూడా చాలా లూజ్గా ఇంప్లిమెంట్ అయ్యేది. ఇప్పుడు ఆ ఉన్న చట్టాలను కూడా మార్చేస్తున్నాం. కాబట్టి 2023 లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కలుషిత నగరాల్లో టాప్ 10 పొల్యూటెడ్ సిటీస్ తీసుకుంటే, 10 అత్యంత కలుషిత నగరాలు తీసుకుంటే 9 ఇండియాలో ఉన్నాయి. ఢిల్లీ రెండో స్థానంలో ఉంది ప్రపంచంలో. అడవుల విధ్వంసంలో 2వ స్థానంలో ఉంది భారతదేశం, బ్రెజిల్ తర్వాత.
ప్రజలు కూడా అట్లా వనరులను కొల్లగొట్టడానికి చాలా అనువైన దేశం ప్రజలు. ఇట్లాంటి అంటే ప్రభుత్వాలు తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈ చట్టాలన్నింటినీ మార్చేస్తూ ఇష్టానుసారంగా కొల్లగొట్టే క్రమం వేగవంతమయ్యే కొద్దీ ప్రకృతి విధ్వంసం పెరిగిపోతుంది. దీనికి అంత అంటే పర్యావరణానికి సుదూరంలో కారణాలు వెతుకుతూ అకాడమిషియన్స్ అంత బద్దలు కొడుతున్నారు. ఎందుకు ఇంత తొందరగా మామూలుగా ఇప్పుడు ఉన్న యావరేజ్ టెంపరేచర్స్ సగటు ఉష్ణోగ్రతల కన్నా 2 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే గ్లోబల్ వార్మింగ్ వస్తుంది అని సైంటిస్టులు చెప్పారు. ఇప్పుడు 1.5% పెరిగింది సైంటిస్టులు హెచ్చరించిన దానిలో. అంటే ఇప్పుడు మొత్తం అన్ని ప్రాంతాలలో ఉన్న టెంపరేచర్స్ని యావరేజ్ చేస్తారు. ఆ తర్వాత ఈ యావరేజ్ టెంపరేచర్స్ ప్రతి సంవత్సరం దాన్ని లెక్క పెడుతూ ఉంటారు. ఇట్లా ఇట్లా ఈ భూమి క్రమక్రమంగా వేడెక్కుతుంది అనేది ఒక అబ్జర్వేషన్. 2 డిగ్రీలు కనుక వేడెక్కితే అంటే పారిశ్రామిక యుగం నుండి 1900 ఒక డెడ్లైన్గా తీసుకున్నారు. 1900 తర్వాత ప్రతి సంవత్సరం టెంపరేచర్స్ చూస్తున్నారు, ఉష్ణోగ్రత చూస్తున్నారు. ఆ యావరేజ్ టెంపరేచర్స్ కనుక అప్పుడున్న దానికన్నా 2 డిగ్రీలు పెరిగితే మొత్తం గ్లోబల్ వార్మింగ్ దశకు చేరుకొని అన్ని సముద్ర మట్టాలు పెరిగిపోతాయి. ఐస్ అంతా కరిగిపోతుంది కాబట్టి అన్ని సముద్ర మట్టాలు పెరిగిపోతాయి. మొత్తం భూమి అంతా ముంచేసింది సైంటిస్టులు పెట్టారు. అది ఇప్పటికే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగింది. అంటే పెరిగింది అంటే ఇక 2-3 సంవత్సరాలు లేదా కొన్ని సంవత్సరాల పాటు ఇవే టెంపరేచర్స్ మెయింటైన్ అయితే 1.5 పెరిగే స్థాయికి వచ్చింది. ఇంకా చాలా దగ్గరలో సంక్షోభం ఉంది. అయితే ఈ యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్స్ కూడా మనం చూస్తే అత్యంత ఉష్ణోగ్రత కానీ కార్బన్ డైఆక్సైడ్ లాంటి కాలుష్య కారకాలు వాటి పర్సంటేజ్ వాటి శాతం కానీ భారతదేశంలో అత్యధికంగా ఉంది. అత్యధికంగా ఉన్నదాని ఫలితంగానే నేను టాప్ 10 కంట్రీస్ చెప్పాను పొల్యూటెడ్ అత్యంత కలుషిత నగరాలు. అత్యంత కలుషిత నగరాలు 100 తీసుకుంటే అందులో 83 ఇండియాలో ఉన్నాయి. దీన్ని కవర్ చేస్తున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా దేశాలలో వాళ్ళు గణాంకాలు తీసుకోలేదు, వాళ్ళు డేటా తీసుకోలేదు. మేము పర్యావరణాన్ని రక్షించాలని చెప్పి ప్రతి చోట డేటా తీసుకుంటున్నాం కాబట్టి మనకు ఎక్కువ కనపడుతుంది. అందుకని ఇట్లా ఎక్కువ వచ్చిందని దాన్ని సర్దుతున్నారు. కానీ ఇంత తీవ్రంగా ఉంది ప్రపంచం. మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని ఆర్థిక వ్యవస్థ ఎదుగుతుంది అని చెప్తున్నారు కదా, కానీ 2వ అతిపెద్ద కాలుష్య నగరంగా భారతదేశం ఇప్పటికే చేరుతుంది. హిమాలయాల నుంచి అంటే మనకు అద్భుతమైన జీవ వైవిధ్యం లేదా భౌగోళిక వైవిధ్యం ఉన్న భారతదేశం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎంత వైవిధ్యం ఉందో ప్రతి చోట హిమాలయాల దగ్గర నుంచి దక్షిణాది దాకా ప్రతి చోట ఉన్న ప్రకృతి సంపదని కొల్లగొట్టడానికి చేస్తున్న పనుల వల్ల అన్ని ప్రకృతి వైవిధ్యం. హిమాలయన్ స్టేట్స్లో దాదాపు మంచు కరిగే సీజన్లో ప్రతిరోజు ఎక్కడో ఒకటి కొండ చర్యలు విరిగి పడుతుంది. నేను నిన్న కాక మొన్న కూడా చూశాను. సోషల్ మీడియాలో ఉత్తరాఖండ్లో ఒక మొత్తం పర్వతం విరిగి కుప్పకూలిపోయింది. ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. అక్కడ హిమాలయ పర్వతాలతో వాళ్ళు చేస్తున్న ప్రయోగాలు, ఆ వాతావరణంతో వాళ్ళు చేస్తున్న ప్రయోగాలు. ఇక్కడ దక్షిణాదికి వస్తే అంటే అడవులు సరే విపరీతంగా అడవుల విధ్వంసం జరుగుతుంది. ఈ అడవుల విధ్వంసానికి అడ్డం పడుతున్నారు, దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు అని చెప్పి ఆదివాసుల మీద ఏకంగా ప్రభుత్వం యుద్ధమే చేస్తాం. అంత సీరియస్ విషయంగా అంటే మేము అభివృద్ధిని అంత సీరియస్గా తీసుకున్నామని వాళ్ళు చెప్తారు. కానీ అంత సీరియస్గా భారతదేశంలో ఉండే వనరులని కొల్లగొట్టడానికి పెట్టుబడిదారులు అంత తొందరపడుతున్నాం. వనరులు పోగేసుకోవడం, కుప్ప చేసుకోవడమే ఇప్పుడు ఎంతమంది వనరులని తమ సొంతం చేసుకుంటారో వాళ్ళ సూపర్ పవర్గా ఉంటున్నారు. దానికి పోటీ పడుతుంది దేశాలు. అట్లాంటి వాటికి ఇండియా లాంటి దేశాలు కేంద్రం అవుతుంది. అట్లా హిమాలయాల దగ్గర నుంచి వస్తే ఇక్కడ రాయలసీమ లాంటి ప్రాంతాల్లో, ప్రకాశం జిల్లా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో లేదా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో చూస్తే ఇక్కడ విపరీతంగా కొండల్ని గుట్టల్ని కొల్లగొట్టడం దగ్గర నుంచి వాటిని సాఫ్ చేయడం దగ్గర నుంచి ఇసుక మాఫియా దాకా
ఇసుక మాఫియా వల్ల ప్రకృతి వనరులు ఏది ఉన్నా స్పేర్ చేసే పరిస్థితి లేదు. రుషికొండ మాత్రమే వార్త అయింది, కానీ మా దగ్గర కడప నుంచి పులివెందుల పోయే రూట్లో గుట్టలని కొలగొట్టేస్తాం. గుట్టలని అంటే 10 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు ఆ దారిలో పోతే కనుక్కోలేదు అసలు. హైదరాబాద్లో గుట్టల పరిస్థితి అదే, చాలా చోట్ల పరిస్థితి అదే. తీర ప్రాంతం మొత్తం ఆంధ్రప్రదేశ్లో చిన్న పెద్ద నదులు సరస్సులు 40 ఉన్నాయి. ఈ నదీ తీర ప్రాంతంలో ఉండే ఇసుకంతా తీసేయడం వల్ల అయితే విపరీతమైన కరువు, భూగర్భ జలాలు లేకుండా పోవడం, దానివల్ల బెంగళూరులో వాటర్ క్రైసిస్ చూసినాం కదా మనం. నిన్నగా మొన్న నీళ్లు లేక గ్రీన్ సిటీ అని చెప్పుకున్నాం ఒకసారి ఒక టైంలో. నీళ్లు లేక ఒక తాగే నీళ్ళ కోసం 5,000 నుంచి 10,000 ఖర్చు పెట్టుకునే ఒక పరిస్థితి బెంగళూరు లాంటి సిటీస్లో వచ్చింది. అది ఈ 10 ఏళ్లలోనే చాలా ఎక్కువైంది అని కూడా అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే చాలా చాలా అంశాలు ప్రభుత్వాలు తీసుకున్న ప్రభుత్వ విధానాల వల్ల, లేదా అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ అక్కడ ఉన్న వ్యవసాయ విధానాల గురించి కూడా మనం చాలా మాట్లాడుకోవచ్చు. కానీ నేను ఈ మూలాల గురించి మాత్రమే చెప్తున్నాను. కాబట్టి ఇంత సీరియస్గా విధ్వంసం జరుగుతుంది. దీనివల్ల నష్టపోయేది ఎవరు అని అంటే వడగాలుల వల్ల డబ్బులున్న వాళ్ళు ఏమి నష్టపోయి ఏసీ రూపంలో పడుతుంటారు. ఎవరైతే రోజు కూలి చేస్తుంటారో వాళ్ళు పెట్టల్లాగా కాలిపోతారు. తుఫాను వచ్చినా ఎవరు నష్టపోతారు. ఇట్లా ఎవరి చేతుల ముందు చేసే ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారో ఆ అట్టడుగు ప్రజానికమే పురుగుల్లాగా పిట్టల్లాగా రాలిపోతూ ఉంటారు. ప్రకృతి విధ్వంసం జరిగింది. చాలా చోట్ల లెక్కలు కూడా అందరు ఎంతమంది చచ్చిపోతున్నారో ఏంటో లెక్కలు కూడా అందరు. అట్లా అసలు ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగి పడినప్పుడు ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కూడా తెగిపోతున్నాయి. ఎక్కడికక్కడ ఆ తెగిపోతున్నప్పుడు ఎంతమంది కథలు తగ్గుతున్నారో కూడా డేటా లేదు మన దగ్గర. మా దగ్గర అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపోయింది. అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపోవడానికి కారణం ఏంటంటే డ్యామ్ దిగ్గా ఇదంతా కక్షణ కారణంలో ఆ తెగిపోవడానికి కారణం ఏంటంటే మొత్తం డ్యామ్ నిండుతూ ఉంది. డ్యామ్ నిండుతున్నప్పుడు ఇసుక తీసుకుపోయే లారీలు ఉన్నాయి. ఆ ఇసుక తీసుకుపోయే లారీని పంపించడం కోసం వీళ్ళు నీళ్లు రిటర్న్ చేయకుండా అట్లే పట్టుకున్నారు. దానివల్ల వీళ్ళంతా తీరిగా ఇసుక తీసుకొని లారీలన్నీ తీసుకొని పోయేసరికి మొత్తం డ్యామ్ కెపాసిటీకి మించి నీళ్ళు వచ్చేసి తెగిపోయింది. ఇసుక కోసం అంత విధ్వంసం. పంటలు పండవు, కరువుతో చచ్చిపోతుంటారు. ఇట్లాంటి ప్రాంతాలలో కూడా వనరుల్ని రాయలసీమ ప్రజాప్రతినిధులు అయితే పాపం దోచుకోవడానికి గ్రనైట్, కొండలు, ఇసుక తప్ప వేరే గొడ్డలు దోపిడీ చేసే వాళ్ళు కూడా అవి తప్ప ఏమీ ఉంటుంది. కాబట్టి దాన్ని గుళ్ళ చేసేస్తారు. ఎవరు వచ్చినా కూడా గుళ్ళ చేసేస్తారు. ఇంత సీరియస్గా విధానాల వల్ల అయితే మరి దీనికి కారణం ఏంటో మనం మాట్లాడుకున్నాం కదా. ఈ కారణం దగ్గరే పరిష్కారం కూడా ఉంది. ఒక సమస్యకి పరిష్కారం వెతకాలంటే ముందు కారణం ఏంటో ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి. దాని నుంచే మనం పరిష్కారం ఏంటో మనం కనుక్కోగలం చెప్పగలం. మనిషే స్వార్థపరుడు లేదా మనుషులే ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు అని ఏ చర్చ అయితే జరుగుతుందో మనిషి కాదు, మానవ సమాజం కాదు, పెట్టుబడిదారులు, దోపిడీదారులు మొత్తం వాళ్ళు ప్రజల్ని దోచుకోవడమే కాకుండా తరతరాల పాటు ప్రజలకు చెందాల్సిన సంపత్తిని అప్పనంగా పొందబెట్టింది. ఈ వాదన మనం ముందుకు తీసుకుంటాం. ప్రతి విపత్తు కనుక, ప్రతి పర్యావరణ సంక్షోభం కనుక ఈ రాజకీయ ఆర్థిక మూలాలు ఉన్నాయి. దీన్ని సులభతరం చేయడానికి, దోపిడీని సులభతరం చేయడం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. ఇందాక విద్యా విధానం, జాతీయ విద్యా విధానం కరోనా టైంలో ప్రవేశపెట్టారు. అదే టైంలో పర్యావరణ పాలసీ కూడా అదే టైంలో మార్చేశారు. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 2020 మనకు వచ్చింది. దాంట్లో అప్పటిదాకా ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలని చేయాలన్న ఒక పబ్లిక్ హియరింగ్ పెట్టారు. ఫలానా వాటికి పబ్లిక్ హియరింగ్ అవసరం లేదు అని చెప్పి దాన్ని అమెండ్ చేశారు. కానీ చాలా ఆశ్చర్యంగా ఏంటంటే భారతదేశంలో పర్యావరణానికి సంబంధించిన స్పృహ పెద్దగా లేదు అని అనుకుంటాం. కానీ ఎన్విరాన్మెంట్ EIA 2020 వ్యతిరేకంగా లక్షల కొద్ది మెయిల్స్, మెసేజ్ దాన్ని పబ్లిక్లో పెట్టారు. దీని మీద అభిప్రాయాలు చెప్పండి. పాపం ఇండియాలో దాని గురించి పెద్ద చెప్పలేదు కదా, ఎవరు చెప్తారని అనుకున్నారేమో. కానీ విపరీతంగా దాని మీద అబ్జెక్షన్ వచ్చింది. విపరీతంగా దాని మీద కేసులు ఫైల్ అయ్యాయి. ఇప్పటికీ కింద మీద పడుతుంది. అయితే ఈ మధ్య కాలంలో
కూడా మార్చేస్తారు. అటవీ చట్టాన్ని మార్చేసినప్పుడు అంటే పెట్టుబడిదారులు ఎక్కడ చూస్తారు తప్పకుండా. ఈ మధ్య సుప్రీంకోర్టులో ఒక కేసు ఫిబ్రవరిలో వచ్చింది పేరు. కొత్త అటవీ చట్టంలో ఫారెస్ట్ అని అడవి అంటే ఏమిటి అనే డెఫినేషన్ మార్చేస్తారు. అడవి అంటే ఏమిటి అన్నప్పుడు డిక్షనరీలో ఒక డెఫినేషన్ ఉంటుంది. అడవి అన్నప్పుడు మార్చిన దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే 1983లో అడవులు అని వేటినైతే నోటిఫై చేస్తారో అవే అడవులు, ఇక వేరే కాదు. ఒకవేళ వేరే అడవికి సంబంధించిన లక్షణాలు ఉన్నా కూడా నోటిఫై కాని ప్రాంతాలు అడవులు. అట్లా అడవి అంటే డెఫినేషన్ కూడా మార్చేస్తారు. అట్లా మార్చాలి ఏం చేయదలుచుకున్నారు? ఎందుకంటే మార్క్స్ ఏమంటాడు అంటే మనకు అడవి ఒక సుందరమైన ప్రకృతిగా కనిపిస్తుంది, కానీ పెట్టుబడిదారులకు అడవి ఎట్లా కనిపిస్తుంది అంటే అడవి కలపలాగా కనిపిస్తుంది. ఈ మొత్తం చెట్ల నుంచి నాకు ఎంత కలప వస్తుంది. ఇప్పుడైతే బాక్సైట్ లాగా, బొగ్గులాగా, ఇంకా రకరకాల మినరల్స్ లాగా అడవి కనిపిస్తుంది. ఇవన్నీ కావాలి కాబట్టి వాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి అని. కాబట్టి పర్యావరణ సంక్షోభం వెనక లేదా సంక్షోభం చుట్టూ రాజకీయ ఆర్థిక మూలాలు ఉన్నట్టే దీని చుట్టూ ప్రజల రోజువారీ జీవితాలు ఉన్నాయి, ప్రజల మనుగడకి సంబంధించిన విషయాలు ఉన్నాయి. రైతులు చేసుకునే వ్యవసాయం దగ్గర నుంచి వాతావరణ మార్పుకి వెంటనే ఎవరు బలి పశువులు అవుతారు అంటే అడవులు, రైతులు. మన దగ్గర రైతులు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, వర్షం పడుతున్నప్పుడు పడుతుందో లేదో తెలియదు. తీరా పంట వేసిన తర్వాత విపరీతంగా ఇప్పుడు వర్షాలు కూడా ఎక్కడ వస్తున్నాయంటే నీళ్ళన్నీ గుమ్మరించినట్టుగా వస్తుంది. ఇది కూడా వాతావరణ మార్పులో భాగంగానే జరుగుతుంది. అట్లా ఈ మధ్యకాలంలో పంట డేటా కూడా సరిగ్గా ఇవ్వడం లేదు గవర్నమెంట్. మా దగ్గర కరువు మండలాలే లేవు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం కరువు వచ్చింది చచ్చిపోతున్నాము, మా పంటలు బీమా చేయండి అంటే కరువు మండలాలే నోటిఫై చేశారు చాలా 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 చోట్ల. అప్పుడు అందరూ కింద నిలబడి తిరిగి ఇవన్నీ కరువు మండలం అని చాలా చెప్పాల్సి వచ్చింది. సో అట్లా రైతుల దగ్గర నుంచి ఆదివాసుల దాకా ప్రతి ఒక్కరు భూమి మీద దొరికే ప్రతి ఒక్కరు దీని మీద నేరుగా దీంతో మనం నేరుగా ఎఫెక్ట్ అవుతున్నాము. కాబట్టి ఇది మన మనుగడకి సంబంధించింది. కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే చెట్లు నాటే సరిపోదు. మన అకాడమిక్స్లో రోజు చెప్తుంటారు అడవులంతా కొట్టేసి ఇప్పుడు కొత్త బొగ్గు పాలసీ కూడా వచ్చింది. మొత్తం అడవులన్నింటినీ బొగ్గు బ్లాక్స్ చేసేసారు. 18 బొగ్గు బ్లాక్స్ అంటే ఎక్కడెక్కడైతే అడవులు ఉంటాయో అవన్నీ బొగ్గు బ్లాక్స్. వీటన్నిటినీ బొగ్గులంతా దీని నుంచి వెలికి తీయాలని ఒక కోర్ పాలసీ వచ్చింది. ఇంత చేసి ఇంత విధ్వంసం చేస్తూ స్వచ్ఛ భారత్ అని ఒక ప్రోగ్రాం పెట్టారు. అడవులు చెట్లు నాటండి అని, మొక్కలు నాటండి అని ఒక ప్రోగ్రాం పెట్టారు. అడవులంతా కొట్టేసి చెట్లు నాటితే అడవి ధ్వంసమైన అడవికి చెట్లు నాటితే ప్రత్యామ్నాయం అవుతుందా? అడవులు అంటే మొక్కలేనా? అడవులు అంటే అడవుల్లో ఉండే సమస్త జీవరాశులు కదా, ఎంత జీవ వైవిధ్యం ఉంటుంది. నువ్వు 1000 చెట్లు ఉండే ఒక అడవిని నరికేసి ఇంకో చోట 1000 చెట్లు నాటితే అడవి రాదు, చెట్లు మాత్రమే వస్తాయి. ఆ చెట్లతో పాటు పక్షులు ఉంటాయి, పురుగులు ఉంటాయి, అక్కడ వాతావరణం ఉంటుంది, అక్కడ సరస్సులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, జలాశయాలు అన్నీ ఉంటాయి. ఇదంతా మొత్తం ఈ వైవిధ్యాన్ని, ఈ అద్భుతమైన జీవ వైవిధ్యాన్ని అంతా ధ్వంసం చేస్తూ ఒక చోట మీ ఇళ్ళకాడ చెట్టు నాటండి, మీ పుట్టినరోజులకు ఒక చెట్టు నాటండి, మీ మిత్రులకి చెట్టు ఒక చెట్టు. ఇది ఆదర్శ పర్యావరణవాదం అంటే ఇంత విధ్వంసం జరుగుతున్నప్పుడు ఇది పర్యావరణవాదం కాదు. మనం ఇది మాట్లాడుతున్నామంటే నేను ప్రకృతిని ప్రేమిస్తున్నాను కాబట్టి నా పక్కన మా ఇంట్లో ఒక చెట్టు నాటుకుంటున్నాను అంటే సరిపోతుంది. ఈ ప్రకృతిని విధ్వంసం చేయడానికి, విధ్వంసం కావడానికి కారణాల గురించి మాట్లాడాలి. ప్రకృతి విధ్వంసం చేసే శక్తులకు వ్యతిరేకంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. దాని మూలాల గురించి మనం ఎంత వీలైతే అంతగా విప్పు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుతున్నది ఎవరు అంటే నేరుగా ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్న వాళ్ళు, నేరుగా పెట్టుబడి దురాక్రమణని మనం మాటల రూపంలో, వ్యాసాల రూపంలో, మనం చర్చల రూపంలో మాట్లాడుతున్నాం పెట్టుబడి గురించి. కానీ పెట్టుబడితో నేరుగా తలపడుతున్న మధ్య భారతదేశంలో ఆదివాసులు పర్యావరణ పరిరక్షణ, అంతకు మించిన పర్యావరణ పరిరక్షణ లేదు, అంతకు మించిన పర్యావరణ పరిరక్షణ లేదు. ఎట్లా ఉత్పత్తి, ఈ పెట్టుబడిదారు వ్యవస్థని దూరం పెట్టి ఉత్పత్తి ఎట్లా చేయొచ్చో, ప్రకృతికి మనిషికి ఉండాల్సిన సజీవ సంబంధాన్ని ఎట్లా కాపాడుకోవచ్చో వాళ్ళు చెప్తున్నారు. చాలా చిట్ట చివరి అంశము ప్రకృతికి, పర్యావరణానికి, ప్రజల సంస్కృతికి మధ్య కూడా సంబంధం ఉంది. సంస్కృతి గురించి మాట్లాడుతున్న చాలా మంది ఆదివాసులను చూసి సంస్కృతి అంటే ఏంటో నేర్చుకోవాలని స్వామి అన్వేషణ. మన వేడుకలు, మన పండుగలు ఇవన్నీ కూడా మన సంస్కృతి అంటారు. పర్యావరణాన్ని విపరీతంగా ధ్వంసం చేసేది
నిజంగా ప్రకృతిని ముడిపెట్టుకొని, ప్రకృతిని అంటిపెట్టుకొని, లేదా ప్రకృతిలో భాగంగా ప్రకృతిని ఆరాధిస్తూ దాన్ని హృదయగతం చేసుకుంటూ దాన్ని ఒక సాంస్కృతిక వ్యక్తీకరణ చేస్తున్న ఆదివాసుల నుంచి సంస్కృతి అంటే మా సంస్కృతి కోసం మేము చెరువులు బావులు అని ధ్వంసం చేస్తాము, పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేసి తీసుకురాము, ఉంచుతాం. మా సంస్కృతి మాకు గొప్పది, ఆయనంతా కాదు అని మాట్లాడుతున్నాం. మా సంస్కృతి కోసం మేము పతాకాలు వాడతాం, ఎయిర్ పొల్యూషన్ చేస్తాం. మేము వాళ్ళు చేయడం లేదా ఇంకో మతం వాళ్ళు చేయడం. అంటే భారతదేశంలో సంస్కృతి విధ్వంసంతో కూడా పర్యావరణ విధ్వంసం ముడిపడి ఉంది. అట్లా అనుకున్నప్పుడు మనకు ప్రజాస్వామిక సంస్కృతి అలవడాలంటే మన ప్రజాస్వామిక సంస్కృతికి, మన వ్యక్తీకరణ, మన సాంస్కృతిక వ్యక్తీకరణకి ప్రకృతికి దగ్గరగా ఉంది. ప్రకృతిని విధ్వంసం చేయని ప్రత్యామ్నాయ వ్యక్తీకరణలు మనకు అనుకోవాల్సింది. దానికి పూర్తి భిన్నంగా ఈ విధ్వంసక సంస్కృతి ప్రజల మెదడుగానే కాదు, మనుషులు ఒకరికొకరు ద్వేషించుకోవడం, కొట్టుకోవడం దాకా మాత్రమే కాదు, మనుషులు మనమంతా కలిసి నివసిస్తున్న భూమిని కూడా మొత్తంగా ధ్వంసం చేసేస్తుంది. కాబట్టి వీళ్ళ సాంస్కృతిక విధానానికి పర్యావరణ విధ్వంసానికి సంబంధం ఉంది. వీళ్ళ రాజకీయ ఆర్థిక విధానానికి ప్రకృతికి పర్యావరణానికి సంబంధం ఉంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణ అంటే, పర్యావరణ పరిరక్షణ మనం చేయాలి అంటే అది వర్గ పోరాటంతో ముడిపడి ఉంటుంది. వర్గ పోరాటానికి సంబంధం లేని పర్యావరణవాదం లేదా ఈ మొత్తంగా రాజకీయ ఆర్థిక వ్యవస్థని వ్యతిరేకిస్తూ దాన్ని ప్రతిఘటిస్తూ చేసే పోరాటం కాకుండా దానికి భిన్నంగా మీరు దానికి పక్కన పెట్టి దాన్ని మీరు మాట్లాడే పర్యావరణవాదం అంతా ఎట్లుంటుంది అంటే కొంత ఆదర్శవాదం, అది గార్డెనింగ్ లాగా ఉంది. మా ఇంట్లో చెట్లు నాటుకోవడం లాగా మాట్లాడుతుంది. కాబట్టి సీరియస్గా పర్యావరణ సంక్షోభం గురించి మనం ఆలోచిస్తే దాని కారణాలు వెతుకుంటే మూలం అక్కడే ఉంది. ఆ పరిష్కారం కూడా మౌలిక పోరాటం వ్యవస్థ సమూలంగా మారడంలో పరిష్కారం. ఆ దిశగా మనం ఒక అడుగు ముందుకు వేసినా ఆ మేరకు పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కాబట్టి కర్ణాటక సంస్కరణలో ఇంత ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ఎంతమంది కృతజ్ఞతలు కర్ణాటక యువ. థ్యాంక్ యూ మేడం. లంచ్ ఇక్కడే ఉంది, గమనించాలి. 10 నిమిషాలు పెడతాము. బయటకు వెళ్ళేటప్పుడు, మార్కెట్ వెళ్ళేటప్పుడు ఫోటో సెల్ఫీ తీసుకెళ్తూ ఉంటే అమ్మయ్య పర్యావరణం పరిరక్షిస్తున్నాను కదా అని అనుకుంటే అలాంటి లగ్జరీ లేదు అనేక ఉన్నాయి ఇక్కడ. నువ్వు మార్కెట్లో ఆఫీస్ నుంచి వస్తూ ఏమైనా కొనుక్కున్నప్పుడు నీ దగ్గర నుంచి ఫోటో సెల్ఫీ తీయడం అనేది ఒక లగ్జరీ. అది ఒక ఆదర్శం, శుద్ధ ఆదర్శవాదంతో ఇది సాధ్యం కాదు. ఇది పాలసీలకు సంబంధించింది. పాలసీని అలాగే ఉంచుకుంటూ అక్కడ కాకుండా ఇక్కడ చిన్న ఇది చేస్తే, సంస్కరణ చేస్తే నాలో వ్యక్తిగత సంస్కరణ వస్తే మాత్రం అనుకుంటే అది పని మాత్రమే అనే విషయాన్ని ఫ్యాక్టర్గా యాడ్ చేయడం వరలక్ష్మి గారికి ధన్యవాదాలు. చివరిగా ఝాన్సీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసింది. కర్ణాటక స్మృతిలో ఇక్కడ మనందరం కలిసిపోవడం అనేది ఈ సంతోషం అని చెప్పాలో, అవసరం అని చెప్పాలో నాకు అర్థం కాదు. అవసరమేనేమో అనిపిస్తుంది బాగా చూస్తే. ఈ స్మృతి అనేది ఒక నెపం మాత్రమే అనుకుంటున్నాను. ఒక వ్యక్తిగతంగా అతను నాకు దూరం అయ్యాడని, లేకపోతే ఆ బాధ ఏదో, ఆ దుఃఖం ఏదో నాకు, నా కుటుంబానికి, మా అబ్బాయికి సంబంధించిన అయితే దుఃఖాన్ని ప్రతిరోజు మోస్తున్నాం. కానీ తనంటే బాగా నిశ్చితంగా పరిశీలిస్తే తనొక సామాజిక చైతన్యం అని అనిపించినప్పుడు దాన్ని నా వరకు నేను పరిమితం చేసుకోదలుచుకోలేదు. దుఃఖం అయితే మా కుటుంబానికి, కానీ చైతన్యము, సామాజిక స్పృహ అనుకున్నప్పుడు అది మీ అందరితో కలగలిసి చేసుకోవాలని నాకు అనిపిస్తుంది. అంటే సంవత్సరానికి ఒకసారైనా సరే తన ఏ అభిప్రాయాన్ని అయితే బాహాటంగా తన బొమ్మల్లోనో, తన మాటల్లోనో, తను ఎక్కడ ప్రతిదానికి ఎక్కడ తలదించకుండా గర్వంగా తను చెప్తాడో ఆ భావాన్ని నేను మిస్ అయ్యాననిపిస్తుంది. కొని ఆ భావాలను మనుషులతో అన్నా కలిగే
సేద తీరినట్టు అనిపించింది. అందుకే నేను ఈ ప్రోగ్రాం పెడుతున్నాను. కంటిన్యూషన్ ఇలానే పెట్టాలి అంటే నాకు మీ సహాయ సహకారాలు ఎప్పటికీ అవసరం. ఎందుకంటే కొన్ని ఇది పెట్టుకుంటున్నామంటే కంపల్సరీ పెట్టాల్సిన అవసరం అని ఆ పరిస్థితుల్లో వ్యక్తిగతమైన పరిస్థితుల్లో మనకున్నాం. అది ఏ రూపంలో అయినా కానీ విద్య కానీ మనల్ని ఒక మూఢత్వంలోకి నెట్టేసేటటువంటి పరిస్థితులు రోజు రోజుకి ఇంకా ఎక్కువ అవుతుంది. ఎవరైతే నాగరికలు అనుకుంటున్నామో మనం ఆ మూఢత్వంలో నెట్టివేయబడటం నాగరికత మనకు తెలియట్లేదు, కానీ మనం ఒక విధంగా అంధకారంలో పోతున్నాం అని అనిపించినప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని విధ్వంసంలోకి నెట్టివేయబడుతున్నారో వాళ్ళ గురించి లేకపోతే మనం మూఢత్వంలో పోతున్నాం, ఇవన్నీ మనం చర్చించుకోగలుగుతాం. ఒక ప్రశ్న నొక్కి పెట్టుకున్న సందర్భంలో ఆ ప్రశ్న గురించి మళ్ళీ కనీసం మొదలెత్తడానికి కూడా భయపడే పరిస్థితుల్లో మనం వెళ్తున్నప్పుడు కనీసం కొద్దిమంది వల్ల ఒక చోట కూర్చొని మాట్లాడుకొని ఇంకొంతమందికి మనం ఏం చేయొచ్చు అనే ఆలోచన మనలో కలిగించాలి. ఇది ఈ చైతన్యం నా కుటుంబానికి ఎంతమంది పర్లేదు, మన అందరి గురించి ఆలోచించే మనిషిగా కరుణాకర్ని ప్రేమించడం అంటే నేను కరుణాకర్ ఆశయాల్ని కరుణాకర్ ఇష్టాలని గౌరవించడం ప్రేమించడం అంటే మనందరం కలిసి మనం ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఇవన్నీ కలిసి మాట్లాడుకోవడానికే నేను ఇది చేస్తున్నాను, చేస్తాను.